మనం కోరుకోవలసింది కేవలం ఒక కష్టం నుంచి విముక్తి కాదు, ఇక్కడ శాశ్వతంగా ముక్తి కావాలి. అప్పుడు ఏ కష్టము మనం ఏం చేయదు. కానీ ముందు ఎలా మొదలవుతుంది భగవదారాధన? ఆర్తితోనే మొదలవుతుంది. తప్పు ఏమీ లేదు అన్నారు. ఆర్తక అర్థార్థికి ఆర్తులు ఏమీ ఉండవు, కానీ కోరికలు ఉంటాయి. తప్పదండి, జీవితంలో ఉన్నాక, ఉద్యోగంలో చేరాక, బతుకుతున్నాక, పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక కోరికలు లేకుండా ఎలా ఉంటారండి? ఎవరన్నా ఉండొద్దని చెప్పలేదు, అలా ఉండమని చెప్పలేదు మన సంస్కృతి. కోరికలు ఉండనివ్వండి తప్పుల, కానీ వాటికి పరిమితి విధించండి. కోరికలు ఎటువంటివి అంటే క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. క్రోటన్ మొక్కలు ఇంటికి చుట్టూరా పెంచుతారు. పెంచినప్పుడు ఏం చేయాలి? కత్తిరించకపోతే గోడ మీదకి పెరిగిపోతే పాములు వచ్చేస్తాయి. ఈ ఆకులు ఇలా ఉంటాయి కదా, అందులోకి పాములు చేరిపోతాయి. అంచేత క్రోటన్ మొక్కలను ఎప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. కోరికలు ఎప్పుడు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరించేయాలి. ఈ కోరిక మనకి ప్రమాదమా ప్రమోదమా? అసలు ఈ కోరిక తీర్చుకునే స్థాయి మనకుందా? డబ్బులు ఉన్నాయా? మనకు అవసరమా? ఇవి ఆలోచన చేయాలి. ఇవాళ